ఇండియా ద ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కామర్స్ ఇప్పుడు డిజిటల్ విప్లవంలో ప్రధాన కేంద్రంగా మారింది. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఈ కామర్స్ వేర్ షాపింగ్ అండ్ బిజినెస్ ఆర్ జస్ట్ క్లిక్ అవే. గత శతాబ్దంలో ఇండియాలో ఈ కామర్స్ విస్తృతంగా పెరుగుతూ వచ్చింది. ఇండియన్ ఎకానమీకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని కాంట్రిబ్యూట్ చేసింది. 700 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్తో ఇండియా ఆన్లైన్ షాపింగ్లో ప్రపంచంలో ఒక పెద్ద మార్కెట్గా ఎమర్జ్ అయింది. కానీ వాట్స్ డ్రైవింగ్ దిస్ గ్రోత్? ఒకటి, స్మార్ట్ ఫోన్స్. చౌకగా అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ని యాక్సెసబుల్గా మార్చాయి. రెండవది, డిజిటల్ చెల్లింపులు. యూపీఐ, మొబైల్ వాలెట్స్ లాంటి ఇనిషియేటివ్స్ ట్రాన్సాక్షన్స్ని ఈజీగా, సెక్యూర్గా అండ్ ఫాస్ట్గా చేయగలిగాయి. మూడోది, లాజిస్టిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. వీటి డెవలప్మెంట్ వల్ల డెలివరీ నెట్వర్క్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. It ensured accessibility to even the rural areas. Then who are the major players? E-commerce giants అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటివి భారతదేశంలో షాపింగ్ చేసే విధానాన్నే మార్చేశాయి. బిజినెస్ టు కన్జ్యూమర్స్ అండ్ కన్జ్యూమర్స్ టు కన్జ్యూమర్స్ మోడల్స్ని ప్రమోట్ చేశాయి. గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ లైక్ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్, జిఎస్టీ రిఫార్మ్స్ మరియు స్టార్టప్స్ ప్రమోషన్స్ ఈ కామర్స్ గ్రోత్కి అనుకూలంగా మారాయి. అవే కాకుండా గవర్నమెంట్ పాలసీస్ లైక్ లాజిస్టిక్ డెవలప్మెంట్, టాక్సేషన్ సిస్టమ్ ఈ కామర్స్ని ఎఫిషియెంట్గా మార్చాయి. ఈ కామర్స్ వృద్ధి మిలియన్స్ ఆఫ్ జాబ్స్ని కూడా క్రియేట్ చేసింది. కానీ ఈ కామర్స్ గ్రోత్తో పాటు కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది. మొదటిది, డేటా సెక్యూరిటీ ఇష్యూస్. రెండోది, కాంపిటీషన్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ సెక్టార్. మూడవది, ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ రెగ్యులేషన్స్ టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్. బట్ వాట్ అబౌట్ ఇట్స్ ఫ్యూచర్? ఇండియా ఈ కామర్స్ మార్కెట్లో 2026 నాటికి $200 బిలియన్ దాటవచ్చని ఎకానమిస్ట్ చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ కామర్స్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ గ్రోత్ నుండి లార్జ్ ఎంటర్ప్రైజెస్ గ్రోత్ వరకు సహాయం చేస్తూ వచ్చింది. ఇది ఇండియా యొక్క డిజిటల్ ఎకానమీకి మరియు భవిష్యత్తుకి తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి మీ టేక్ ఏంటి? ఈ కామర్స్ భవిష్యత్తులో ఇలానే గ్రోత్ అవుతుందా లేదా పలు సవాళ్ళను ఎదుర్కొంటుందా? మీ వ్యూస్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.